శ్రీ గణేష శారదా గురుభ్యో నమ. ఈ ఎపిసోడ్లో మీకు విషయం మనం చేద్దాం అనుకుంటున్నానండి. చాలామంది ఇవాళ నేటి యువతరానికి తెలియదండి. ఇప్పుడు చాలా మార్పులు వచ్చేసినాయి. ఇవాళ పెళ్లి చూపులు అంటే ఎలా ఉందంటే ఈ పెద్దవాళ్ళు కూడా ఏం అక్కర్లేదండి, ఆ పిల్లలే వెళ్ళిపోయి కాఫీ కేఫ్లో ఏవో ఉంటాయి అక్కడ వెళ్ళి కూర్చొని మాట్లాడుకొని ఒకళ్ళనొకళ్ళు అభిప్రాయాలను షేర్ చేసుకొని పంచుకొని నచ్చితే పెద్దలతో చెబుతున్నారు, లేదా వాళ్ళ ఇష్టమైతే వాళ్ళే కూడా పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ మనకు సమాజంలో కనిపిస్తున్నది. కానీ ఒకప్పుడు అంటే 50-60 ఏళ్ళు వెనక్కి వెడితే పెళ్లి చూపులు ఎలా ఉండేవి అనేది మీకు సరదాగా మీకు, ఎందుకంటే ఈ తరానికి కూడా గత తరంలో విషయాలు కొన్ని తెలుసుకుంటే వాళ్ళు ఆ రోజున ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ముఖ్యంగా స్త్రీలండి. ఇది మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఎపిసోడ్ చేయనే ప్రయత్నం చేస్తాను. పూర్వకాలం ఎలా ఉండేదంటేనండి, ఆడపిల్లకి పెళ్లి చూపు అనేటప్పటికి ఏం చేసేవాళ్ళంటే పాపం పెళ్ళిళ్ళు కూడా కట్నాలండి అప్పుడు. తర్వాత ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళు మగపిల్లవాళ్ళ తరఫున తల్లిదండ్రులు లేకపోతే బంధువులు వెళ్ళేవారు, వీళ్ళు దర్జాగా కూర్చుంటే స్వీట్ హాట్లు పెట్టేవాళ్ళు. సరే ఇప్పుడు ఉందనుకోండి అది. అవన్నీ తిన్న తర్వాత ఒక చాప వేసేవాళ్ళండి. ఇప్పట్లాగా కుర్చీలో కూడా కూర్చొని ఇచ్చేవాళ్ళు కాదండి ఆడపిల్లని. ఏంటంటే ఒక చాప వేసి ఆ చాప మీద కూర్చోమనేవాళ్ళు. పాపం తలకాయ ఉంచుకొని ఉండేది సిగ్గు. తలకాయ ఉంచుకోవాలి, ఉంచుకొని ఏంటి, ఉంచుకోకపోతే మళ్ళీ తప్పు. ఏంటి అమ్మాయికి ఇలా ఉందా అని అదొక ఆక్షేపణ. అందుకని తర్వాత కొంచెం తలెత్తి పైకి చూడమ్మా అనేవాళ్ళు. నీ పేరేంటని అడిగేవాళ్ళు. ఏమంటే అయిన తర్వాత వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే, నీకు పాట వచ్చా అని అడిగేవాళ్ళండి. పాట పాడేవాళ్ళండి అప్పుడు. మరి ఇప్పుడు ఏమన్నా పాడతారండి? ఇప్పుడు ఏమన్నా పెళ్లి కూతుర్ని నీకు పాట వచ్చా అని అడగమనండి. నీకు డ్రైవింగ్ వచ్చా, స్కూటర్ నడపగలవా, కారు నడపగలవా అని ఎదురు అడుగుతారండి వాళ్ళు. అందుకని నీకు పాట వచ్చా అని అడిగితే పాపం దానికోసమని అప్పటి రోజుల్లో ఈ సినిమా పాటలు కూడా ఏవో వచ్చాయండి. శ్రీలలిత శివజ్యోతి సర్వమంగళ అని చెప్పేసి ఇటువంటి సినిమా పాటలన్నీ ఉండేవి. అవన్నీ పాపం ఈ పిల్లలు ప్రాక్టీస్. కొంతమంది అయితే పెళ్లి చూపుల సంగీతం అని కొంతకాలం ఈ పెళ్ళి ఎవరికి సంగీతం నేర్పేవారండి ఆడపిల్లలకి. చక్కగా ఆ సంగీతంలో పాట పాడితే అదొక, ఇప్పటిలాగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంత చేస్తున్నావు, నీ జీతం అంతా ఇవి ఇప్పుడు ప్రశ్నలు. నీ జీతం ఎక్కువ, నా జీతం ఎక్కువ, నీకంటే నా జీతం ఎక్కువైతే నేను చేసుకునే వాళ్ళు వీళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు ఇలా ఇప్పుడంతా ఇప్పుడు ప్రశ్నలు, ఇప్పుడు పద్ధతి వేరు. అప్పుడు ఏంటంటే నీకు పాట వచ్చా అని అడిగేవాళ్ళండి. పాప నెమ్మదిగా తనకి వచ్చుకొని అలాగే అమ్మాయి పాడేదండి. సరే అంతవరకు వారు తర్వాత ఏం చేసేవాళ్ళు తెలుసా అంటే, మీరు ఇవాళ ఆశ్చర్యపోతారు ఆధునికులు వింటే. ఆ అమ్మాయిని కొంత దూరం అటు ఇటు నడవమనే వాళ్ళండి. అది అసలు ఎంత అవమానం అండి అది. అంటే ఏంటి, ఆ అమ్మాయి ఏమన్నా సరిగ్గా నడవగలదా, ఏమన్నా అనారోగ్యం ఉందా అని పరీక్షించడం కోసం నడిచేవాళ్ళండి ఆ రోజుల్లో ఆడపిల్లలు. పాపం అందుట్లో వయసు కూడా 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 14 ఏళ్ళకే రజలాపురం వివాహం చాలామందికి అవుతుండేది. అందువలన పాపం ఆ పిల్లలకి ఏంటన్నా నేను ఇలా ఎందుకు చేయాలి అనే శక్తి కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ పూర్వం అలాగే ఉంది, వీళ్ళు అలా చేయాలేమో అనుకునేటువంటి పరిస్థితి. అందుకని నడవమంటే కాసేపు అటు ఇటు నడిస్తే వీళ్ళలో వచ్చిన వాళ్ళు ఒక ఆడవాడు లోపలికి వెళ్ళి ఆ పిల్లని నక్షక పర్యంతం, కొంతమంది అయితే పరీక్షగా కూడా లోపలికి వెళ్ళి చూసేవాళ్ళండి. ఏమన్నా అనారోగ్య లక్షణాలు, శరీరం మీద ఏమన్నా మచ్చలు, ఇలా ఒక ఆ పెళ్లి చూపుల్లోనండి ఒక విధమైన ఆడపిల్లకి చాలా ఇబ్బందికరంగా కూడా ఆ రోజుల్లో ప్రవర్తించిన అవి వాళ్ళు ఏంటంటే పెళ్ళి అయితే చాలని చెప్పేసి అలా బాధలు పడ్డటువంటి రోజులు మరి ఆ రోజుల్లో ఉన్నాయండి. ఏమండి ఆ తర్వాత సరే ఇంక పెద్దవాళ్ళు మిగిలిన విషయాలు మాట్లాడుకునేవాళ్ళు అనుకోండి. అందువల్ల మీకు ఈ విషయాలు ఎందుకు చెబుతున్నానంటే, మరి ఇవాళ పెళ్లి చూపులకి ఇవాళ అసలు పెళ్లి చూపులే ఉందండి, చాలా డైరెక్ట్గా మాట్లాడుకుంటున్నారు, అంతే అభిప్రాయం చెప్పుకుంటున్నారు. ఇష్టమైతే ముందుకెడుతున్నారు, లేకపోతే లేదు. అన్నిటికంటే అప్పుడు ఇంకా జ్యోతిష్యం అంత లేదు, కానీ తర్వాత వచ్చిందండి అది కూడా. ముందు జాతకాలు కుదరాలి, ఈ జాతకాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా పరిశీలించి ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ఈ అమ్మాయిని లోపలికి వెళ్ళిపోమని చెప్పేసి ఆ అబ్బాయి ఏమో కొంతమంది ఏం చేసేవాళ్ళు, మేము వెళ్ళిన తర్వాత తెలియజేస్తామంటే వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు 4 5 చూసుకునేవాళ్ళు, వీటిల్లో నచ్చింది ఏదో వచ్చేవాళ్ళు, లేకపోతే లేదండి జాతకం కుదిరినా కుదరలేదనో ఏదో వంక పెట్టి దాన్ని నిరాకరించే పరిస్థితులు కూడా ఆ పూర్వకాలంలో జరుగుతుండేవండి. అందువల్ల
ఇటువంటి ఇబ్బందులు పడితేనే కానీ ఇంకో ముఖ్యమైన చూస్తానండి, పెళ్ళిలో కూడానండి. పెళ్ళిలో ఏం జరిగేదంటే భోజనాల్లో ఈ ఆడపెళ్లి వాళ్ళకి చిన్నపిల్లలు ముసలివాళ్ళు ఉన్నా సరేనండి, పెళ్లి ముహూర్తం అయిన తర్వాత మగ పెళ్లి వాళ్ళందరూ భోజనం చేస్తేనే కానీ ఈ ఆడపెళ్లి వాళ్ళు భోజనం చేయడానికి అలా సాగిందండి. 50 ఏళ్ళ 60 ఏళ్ళ కిందట అలా నిలబడి ఉండేవాళ్ళు. ఇంకా ఎవరైనా ఆకలి తప్ప పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉంటే, అయ్యా మా వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు భోజనం చేయొచ్చా అని అనుమతి అడిగి ఎవరిని మగపెళ్లి వాళ్ళని వాళ్ళ అనుమతితో అప్పుడు వీళ్ళు కొద్దిగా ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి పెట్టేవాళ్ళండి. ఇప్పుడు అసలు ఆ పరిస్థితి ఉందా అండి? లేదు. ఆడపెళ్లి వాళ్ళు లేదు, మగపెళ్లి వాళ్ళు లేదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు లేదు, ఎవడెవడో కూడా ఎవడికి తెలియదు. అసలు ఈ పెళ్ళి ఇక్కడ ఇవాళ 9ంటికి పెళ్లి ముహూర్తం అనుకోండి, 8ంటికి అక్కడ భోజనాలు చేస్తుంటాడు, వస్తాడా ప్రెసిడెంట్ ఇస్తాడు, అక్షంతలేసి వెళ్ళిపోతాడు అంతే. ఒక్కొక్కడికి 12 గంటల ముహూర్తం అనుకోండి, అసలు అప్పుడు ఆ 12 గంటలకి ఓ 10 మంది తప్ప అక్కడ ఎవరు ఉండరు. ప్రెజెంటేషన్ ఇచ్చేయడం, అక్షంతలు వేయడం, ఫోటో దిగాలి, అది మెయిన్. ఫోటో దిగితే వాడు వచ్చినట్టు అనమాట. అలా ఆ అభిమానాలు అప్పుడు పూర్వం తలంబ్రాలు అప్పగింతల దాకా ఇవాళ దగ్గర బంధువులే చివరి దాకా పెళ్ళి లేకుండా వెళ్ళిపోతున్నారండి. అందువల్ల ఇది ఆ రోజుల్లో చక్కగా అవన్నీ కూడానేమో పాటించి ఎంతో వేడుకగా అవన్నీ పాటలతో తర్వాతనేమో అప్పగింతలప్పుడు రాత్రి జరిగితే సాయంత్రం అప్పుడు వీళ్ళు కూర్చోబెట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అటు ఇటు ఇవి ఆడవాళ్ళు పాటలు ఇవాళ చాలామందికి అసలు తెలియదండి. అది పాటలు పాడేవాళ్ళండి. వియ్యపురాల గురించి వీటిని గురించి కూడా వేళాకోళంగా ఆవిడ అట్లా ఉంది ఇట్లా ఉంది అని చెప్పి పెళ్లి పాటలని పుస్తకాలు కూడా పూర్వం ఉండేవి. అవన్నీ ప్రాక్టీస్ చేసి పెద్దవాళ్ళు, ఆడపిల్లేమో పెళ్లి చూపులో పాట నేర్చుకోవాలి, పెద్దవాళ్ళేమో పాటలు చేసి ఆ పెళ్ళి చూపుల పాట, పెళ్ళి అప్పగింతలప్పుడు రాత్రప్పుడు బువ్వబద్దప్పుడు ఈ పాటలు పాడుతూ వేళాకోళం చేసుకుంటూ ఎంతో సరదాగా వివాహ వేడుకలు జరిగేది. కొన్నేళ్లలో అయితే 5 రోజులు పెళ్ళి చేసేవాళ్ళు అండి. 5 రోజులు పెళ్లి వాళ్ళందరూ వచ్చి ఉండేవాళ్ళు, వండుకుంటారు, తింటుంటారు, పెద్ద ఉత్సవంగా జరిగేది. అది ఆ విధంగా పూర్వకాలం జరిగేదని మీకు మనవి చేస్తూ స్వస్తి.